హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 6 to 7 ఇయర్స్ బేబీస్కి నేను క్యాన్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. సో మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఇక్కడ నేను క్యాన్ అనేది 2 మీటర్స్ తీసుకున్నాను. అలాగే లైనింగ్ కాటన్ లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. సో మీ పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటే కొంచెం క్యాన్ అనేది 2.5 మీటర్ తీసుకున్నా సరిపోతుంది. మా పాప సన్నంగా ఉంటుంది కాబట్టి నేను 2 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను క్యాన్ అనేది. సో లైనింగ్ కూడా 2 మీటర్స్ తీసుకున్నాను. మీరు 2.5 మీటర్ క్యాన్ తీసుకున్నా సరే 2 మీటర్స్ లైనింగ్ కాటన్ లైనింగ్ సరిపోతుంది. కాటన్ అయితే మనకి కంఫర్టబుల్గా ఉంటుందండి పాలిస్టర్ కంటే. సో కాటన్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనం క్లాత్ని 2 ఫోల్డ్స్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం కోన్ షేప్లో అయితే వేసుకోవాలి. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇది లెహెంగాకి ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అంతే అండి. నేను కింద ఫ్రిల్ వచ్చే విధంగా క్యాన్ అయితే స్టిచ్ చేయలేదు. లెహెంగా మోడల్లో అంబ్రిల్లా మోడల్లో అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. సో మీకు కింద నా ఫ్రిల్ వచ్చే విధంగా కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇలా కోన్ షేప్లో వేసేసుకున్నాక మా పాప వెస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. దానికి ఎక్స్ట్రా +1 యాడ్ చేసుకొని నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనము స్టిచ్ చేయాలనుకుంటే వెస్ట్ సైజ్ ఎంత వస్తుందో చూసుకొని దాన్ని 4 డివైడెడ్ బై చేస్తే సరిపోతుందండి. సో ఎంత వస్తుందో దాన్ని మనం అక్కడైతే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ బెల్ట్ కోసం వదిలేసుకొని మిగతాది మీ పాప ఎంత హైట్ ఉందనేది చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పాప హైట్ వచ్చేసి 24 ఇంచెస్ ఉందండి. అంటే నేను ఇది క్యాన్ కనుక మనకి లోపలికి కొంచెం పైకి ఉంటేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి కొంచెం షార్ట్గానే స్టిచ్ చేస్తున్నాను మెయిన్ లెహెంగా కంటే. సో నేనైతే 24 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకా 2 ఇంచెస్ అనేది తీసుకున్నానండి. ఎందుకు అనేది మీకు నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే మనం మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి. సో కటింగ్ చేసుకున్నాక మనకి సేమ్ లెహెంగా ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే వస్తుంది. ఇప్పుడు మనం కాటన్ లైనింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్యాన్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సేమ్ అంతే అండి. మనము లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. సో మనము కాటన్ లైనింగ్ తీసుకున్నాం కదండి, దానికంటే కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకు అంటే మనకి ఇది క్యాన్ అనేది లోపల గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల మీరు కొంచెం కాటన్ లైనింగ్ మనము కట్ చేసాం కదా, దానికంటే కొంచెం అంటే 1 ఇంచ్ వరకు మీరైతే తక్కువ తీసుకొని కట్ చేసుకోండి. అంటే మనం 24 ఇంచెస్ తీసుకున్నాం కదా హైట్ అనేది, మీరు దానికంటే 1 ఇంచ్ అంటే 23 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నాకు క్యాన్ అనేది 23 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుండగా నాకు కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చిందండి. కట్ చేయగా మనకి కింద నా క్యాన్ అనేది ఉంది కదా, ఆ క్యాన్ని నేను ఇక్కడైతే అటాచ్ చేసుకుంటాను. సో ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. సో మనం కట్ చేసుకున్న ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి, దాన్ని మనకి తక్కువ వచ్చింది కదా, సో దాని మీద ఇలా పెట్టుకొని సేమ్ యాజ్ టీజ్గా కరువులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే మనము ఈ లెహెంగా క్యాన్కి అటాచ్ చేసుకోవాలి. సో మనం 1 పీస్ అనేది ఫ్రంట్ సైడ్కి, ఇంకొక పీస్ అనేది బ్యాక్ సైడ్కి అటాచ్ చేసుకోవాలండి. సో ఇప్పుడైతే అటాచ్ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే క్యాన్ అనేది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదండి, దాన్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది చేసేసుకోవాలి. సో కొంచెం పిన్స్ అనేవి పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ అనేది చేసుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. నేను మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి ఈ క్యాన్ అనేది స్టిచ్ చేయడం వల్ల చాలా బాగా లుక్ ఉంటుందండి. క్యాన్ వేసుకున్న ఫ్రాక్కి క్యాన్ వేసుకోకుండా ఉన్న ఫ్రాక్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది.
సో చాలా బాగుంటుందండి క్యాన్ లోపల వేసుకొని మనము బయటన ఫ్రాక్స్ కానీ పట్టు లెహంగాస్ కానీ వేసుకుంటే. సో ఇప్పుడైతే అటాచ్ చేసిన తర్వాత కరెక్ట్గా 23 ఇంచెస్ దగ్గరికి నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా మనమైతే కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, దానికైతే అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో మనం ముందుగా కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ లెహంగాని ఈ విధంగా వేసుకొని దానిపైన మనము ఈ క్యాన్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి కాటన్ లైనింగ్ అనేది లోపలికి వచ్చేలా చూసుకోవాలండి. క్యాన్ లోపల వేసామనుకోండి మనకి పిల్లలకి గుచ్చుకుంటుంది. సో దానివల్ల నేను లోపలికి కాటన్ లైనింగ్ వచ్చేలాగా నేను ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఈ క్యాన్ నెక్స్ట్ అలాగే కాటన్ లైనింగ్ రెండు కూడా అటాచ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, ఇలా స్టిచ్ చేసుకున్నాక ఒక 4 ఇంచెస్ అనేది వదిలేసుకోండి. 4 ఇంచెస్ వదిలేసుకొని అక్కడి నుంచి సైడ్స్ కూడా మనము క్యాన్ నెక్స్ట్ అలాగే కాటన్ లైనింగ్ రెండు కూడా అటాచ్ చేసేసుకోవాలి. సో మనం ఇలా అటాచ్ చేసేసుకున్నాక నేను చెప్పాను కదండి కాటన్ లైనింగ్ అనేది కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అని. ఎందుకు అంటే ఇప్పుడు క్యాన్ పైన నేను ఈ కాటన్ లైనింగ్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఒకవేళ పిల్లలకి కూడా కిందన ముడుకులు కిందకి వేస్తాం కదా, ఆ కిందన మనకి గుచ్చుకోకుండా ఉంటుంది. దానికోసం నేను ఈ క్యాన్ పైన ఇలా కాటన్ లైనింగ్ అనేది పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక్కసారి 2 ఫోల్డ్స్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే కొంచెం అటు ఇటుగా మనకి కుట్టు అనేది ఒకే విధంగా రాదని చెప్పేసి ముందు కిందని వేసుకొని ఆ తర్వాత పైన ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సో మనం ఇలాగా లైనింగ్ నెక్స్ట్ అలాగే క్యాన్ వేసి కుట్టడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి. ఈ క్యాన్ అనేది మనకి చాలా రఫ్గా ఉంటుంది కదా, సో వాళ్ళకి గుచ్చుకోకుండా అన్కంఫర్టబుల్గా ఉండకుండా వాళ్ళకి ఇలా స్టిచ్ చేస్తే వాళ్ళకి లోపల గుచ్చుకోకుండా ఉంటుందండి. సో అందుకోసం నేను ఇలా అయితే ఎక్స్ట్రా కాటన్ లైనింగ్ తీసుకొని క్యాన్కి పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత లుక్ ఇలా వస్తుంది, బాగుంటుందండి. చూడడానికి కూడా ఇలా మనం పైకి పెట్టి లైనింగ్ స్టిచ్ చేసే వల్ల లుక్ ఇంకా బాగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, లోపలికి కూడా ఇలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ 4 ఇంచెస్ దగ్గరికి వదిలేసుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకోమని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ 4 ఇంచెస్ దగ్గరది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి 2 సైడ్స్ కూడా. సో ఇప్పుడు మళ్ళీ మనము బెల్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పాప వెస్ట్ వచ్చేసి నాకు 13 ఇంచెస్ అండి, అంటే 13 26 ఇంచెస్. నేను ఎక్స్ట్రా ఇంకొక 1 ఇంచ్ అనేది తీసుకొని 14 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి బెల్ట్ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే మనము బెల్ట్ కోసం మార్కింగ్ అనేది చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇవి ఏంటి అంటే నాకు 2 పీసెస్ అయితే వచ్చాయండి. సో ఈ రెండింటిని కూడా నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. జాయిన్ చేసుకుంటే మనకి బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పై సైడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 ఫోల్డ్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. సో చూసారు కదా, నేనైతే స్టిచ్ చేసేసాను. సో స్టిచ్ చేశాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీరు ఎడ్జెస్లో కూడా అటు సైడ్ ఇటు సైడు కొంచెం మడిచి కుట్టుకుంటే లుక్ బాగుంటుంది. సో ఇప్పుడైతే దీన్ని మనము లెహెంగాకి అటాచ్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే లెహెంగా అనేది 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకొని ఆ తర్వాత బెల్ట్ అనేది మీరు రౌండ్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో అలాగా స్టిచ్ చేయడానికి బిగినర్స్ అయితే అంతలా స్టిచ్ చేయలేరండి. సో బాగా గ్రిప్ ఉన్న వాళ్ళైతేనే అలా స్టిచ్ చేయగలరు. సో నేను బిగినర్స్కి కూడా అర్థమయ్యే విధంగా ఉండాలని చెప్పేసి నేను లెహెంగా మొత్తానికి
మీకు అర్థమయ్యే విధంగా ఇలా బెల్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని బెల్ట్ అనేది పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ బెల్ట్ లోపల మీరు ఎలాస్టిక్ అయినా వేసుకోవచ్చండి, లేకపోతే నాడ అయినా పెట్టుకోవచ్చు. సో నేనైతే నాడనే యూజ్ చేస్తున్నాను, ఎలాస్టిక్ యూజ్ చేయలేదండి. సో ఇప్పుడైతే రెండింటిని కలిపి మనము బెల్ట్ అయితే స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ కూడా జాయిన్ చేసేయాలి. సో క్యాన్ కదండి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది, కొంచెం లాగి మనం ఇక్కడైతే స్టిచ్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకైతే లెహెంగా క్యాన్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సో చెప్పాను కదండి లోపలికి నేను లైనింగ్ వచ్చేలా వేసుకున్నాను అని. మనకి బయటకు వచ్చేసి క్యాన్ ఉంటుంది. సో ఫైనల్గా క్యాన్ లెహెంగా స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. మనం అంబ్రెల్లా స్కర్ట్ ఎలా అయితే కట్ చేసుకొని మనము స్టిచ్ చేసుకుంటామో సేమ్ అంతే అండి, కాకపోతే ఇక్కడ మనం క్యాన్ అయితే యూస్ చేస్తాము. సో మనకి పిల్లలకి పట్టు లెహెంగాస్ కానీ పట్టు ఫ్రాక్స్ కానీ వేసినప్పుడు ఈ క్యాన్ అనేది లోపల వేస్తే వాళ్ళు బుట్ట బొమ్మలా కనిపిస్తారు. సో నేను మా పాప కోసం పట్టు ఫ్రాక్ లోపల వేయడానికి నేను ఈ క్యాన్ అనేది స్టిచ్ చేశాను. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదండి ఇన్స్టాగ్రామ్లో, డ్రేపింగ్ బెల్ట్ విత్ శారీ అనేది, అంటే ఫ్రాక్ ఉండి దానిపైన శారీ ప్లీట్స్ పెట్టి బెల్ట్ అనేది మనం వెనకాల కడుతున్నాం కదా. సో అదైతే నేను స్టిచ్ చేశాను. సో ఎలా స్టిచ్ చేశాను, ఎలా కట్ చేశాను అనేది మీకు ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. సో ఫస్ట్ అయితే మీకు క్యాన్ ఎలా స్టిచ్ చేయాలనేది, కటింగ్ చేయాలనేది ఈరోజు వీడియోలో పెట్టాను. సో ఆ వీడియో కూడా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో చెప్పాను కదండి మనకి ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్గా ఉంది బెల్ట్ విత్ శారీ డ్రేపింగ్ అని. సో అదైతే నేను స్టిచ్ చేశాను, అంటే ముందు ఫ్రాక్ స్టిచ్ చేసేసి దానిపైన ప్లీట్స్ విధంగా బెల్ట్ అనేది స్టిచ్ చేయాలండి. సో నేను అది కూడా చాలా కంప్లీట్గా మీకు బాగా అర్థమయ్యే విధంగానే నేనైతే అక్కడ స్టిచ్ చేశాను. సో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.